హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, వీళ్ళు చాలా మంది నాకు నిన్నటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, ద రాక్ రిటర్న్ చేసినప్పుడు రోమన్ రేన్స్ అండ్ కొడి రోడ్ సైడ్ చూసి 1, 2, 3 అని ఎందుకు కౌంట్ చేసినాడు, దీని ఇంకా మీనింగ్ ఏంది, అసలు ఈ 1, 2, 3 అని ఎందుకు కౌంట్ చేశాడు, అసలు ఈ మీనింగ్ ఏందని వీళ్ళు చాలామంది నాకు నిన్నటి నుంచి కామెంట్ చేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో బాస్, ఈరోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ బాస్, నేను నిన్న 3 వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే వీళ్ళు చాలామంది చాలా మంచి కామెంట్ చేసినారు. అండ్ నిజం చెప్తున్నాను, మీ మంచి కామెంట్ చూసి నాకు చాలా మంచిగా అనిపించింది బాస్. అంటే నా హెల్త్ బాగాలేదు, బట్ అంటే హెల్త్ బాగాలేకపోయినా ఇంత మంచి వీడియోస్ 3 వీడియో చేసినామని చాలా మంచి కామెంట్ చేసినారు. సో ఎవరెవరు మంచి కామెంట్ చేసినారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ బాస్, ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు నా కోసం ఏమైనా చేయాలనిపించినప్పుడు మీరు జస్ట్ ఒక మంచి కామెంట్ చేస్తే చాలు బాస్. ఎందుకంటే మీ మంచి కామెంట్ చూసి, స్పెషల్ మీరు నా కోసం ఏమైనా మంచి కామెంట్ చేస్తారు కదా, సో ఆ కామెంట్ చూసి నేను చాలా హ్యాపీ అవుతాను. నిజంగా నాకు చాలా మంచి అనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీకు నా కోసం ఏమైనా చేయాలనిపించినప్పుడు ఒక మంచి కామెంట్ చేసేయండి నా కోసం, ఓకే? సో ఇప్పుడు మనము అప్డేట్స్లోకి వచ్చేసాము. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. గాయస్, నేను మీ అందరికీ నిన్ననే డ్రూ మ్యాకింటైర్కి అంటే మామూలు కాదంటే 16 కుట్లు పడ్డాయి, టోటల్ 16 కుట్లు పడ్డాయి అన్నమాట. మామూలు మాట కాదు, మొత్తం నెట్టి పలిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ అని నేను మీ అందరూ నిన్ననే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ దాని తర్వాత ఏమైందంటే మన డ్రూ మ్యాకింటైర్ కొన్ని సోషల్ మీడియాలో అంటే కొన్ని ఫొటోస్ షేర్ చేసినారు. చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇవన్నీ ఆ ఫొటోస్ అనమాట. ఒక వీడియో షేర్ అయింది మన సోషల్ మీడియాలో, కుట్లు వేస్తున్న వీడియో. అండ్ మీరు చూడొచ్చు మొత్తం 16 కుట్లు పడ్డాయి బాస్ మన డ్రూ మ్యాకింటైర్కి. ఇది మజాక్ కాదు. సో డ్రూ మ్యాకింటైర్ కోసం కొంచెం మంచి కామెంట్ చేయండి, ఎందుకంటే వీళ్ళు మన కోసం నిజంగా చాలా కష్టపడ్డారు బాస్. అంటే వీళ్ళు మనకి ఎంటర్టైన్ చేయడానికి నిజంగా చాలా కష్టపడ్డారు. నిన్న మొత్తం బ్యాడ్ బ్లడ్ ప్రీమియర్ ఈవెంట్లో ఏదైనా మ్యాచ్కి రాకుండే అంటే అది ఓన్లీ మన CM Punk వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. నిజంగా చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీ మనసులో చిన్న క్వశ్చన్, చిన్న డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ నెక్స్ట్ ఏం చేస్తారని ఇలాంటి క్వశ్చన్, ఇలాంటి డౌట్ ఉంటే, సో చూడండి దీనిపైన మనకి రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ అంత మంచిగా ఉంటే మన డ్రూ మ్యాకింటైర్ ఒక చిన్న బ్రేక్లో వెళ్తారంట. లేదంటే ఈ బ్రేక్ మేబీ ఒక పెద్ద బ్రేక్ కావచ్చు, లైక్ డైరెక్ట్గా రాయల్ రంబల్లో రిటర్న్ చేయొచ్చు. అంటే మేబీ నెక్స్ట్ రాలో వచ్చి ఏమైనా సెగ్మెంట్ కట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. చిన్న బ్రేక్లో వెళ్ళిపోవచ్చు. లేదంటే రాయల్ రంబల్ వరకు ఒక బ్రేక్ తీసుకుంటారంట. అండ్ రాయల్ రంబల్లో వచ్చిన రిటర్న్ చేయొచ్చు రాయల్ రంబల్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం. సో ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ చిన్న బ్రేక్ తీసుకుంటే మంచిగా ఉంటుందా, లేదంటే డైరెక్ట్గా రాయల్ రంబల్ వరకు బ్రేక్ తీసుకొని 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు, మీలో చాలామంది CM Punk గురించి అడిగినారు. అంటే CM Punk బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు మొత్తం పడిపోయినాడు అనమాట. సో అసలు ఏమైంది, మొత్తం మాస్క్ అంటే ఆక్సిజన్ అంతా పెట్టినారు. సో CM Punk ఓకేనా అని వీళ్ళు కొంతమంది అడిగినారు. సో ఎస్, అంటే మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే CM Punk ఓకే ఉన్నారు. CM Punk ఎలాంటి ప్రాబ్లం కాలేదు బాస్. CM Punk బాగానే ఉన్నారు. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు కొంచెం పడిపోయినారు కదా, సో అదంతా ఒక ప్లాన్ అనమాట, ఏం కాలేదు. CM Punk బాగానే ఉన్నారు. అసలైన ప్రాబ్లం ఎవరికైనా వచ్చిందంటే ఈ మ్యాచ్లో, ఆ ప్రాబ్లం వచ్చింది ఇంకొకరు కాదు, మన డ్రూ మ్యాకింటైర్కి. ఓకే, సో డ్రూ మ్యాకింటైర్ నిజంగా చాలా కష్టపడ్డారు బాస్. అండ్ డ్రూ మ్యాకింటైర్ రిటర్న్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అంటే కొన్ని రూమర్స్ ఏమంటున్నారంటే మేబీ నెక్స్ట్ రాలో వచ్చి ఏమైనా మాట్లాడి వెళ్ళిపోవచ్చు అని ఈ టైప్లో చెప్తున్నారు. లేదంటే డైరెక్ట్గా కొంచెం ఒక చిన్న బ్రేక్లు వెళ్ళొచ్చు అని ఈ టైప్లో మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్ పైన. ఓకే, అండ్ అంతేకాదు, నిన్న మన బ్యాడ్ బ్లడ్లో చాలా పెద్ద బాస్ జరిగింది కదా. అంటే మన రఖేల్ రోడ్రిగస్ వచ్చి అంటే మన రియా రిప్లీ పైన అటాక్ చేసినప్పుడు, దాని తర్వాత లీ మొరంగి లేపి అంటే పిన్ చేయనికి మన రియా రిప్లీ పైన పడేసింది. బట్ అంతలో దానికన్నా ముందే రెఫరీ అంటే ఆ మ్యాచ్ని డిస్క్వాలిఫై చేసినారు. సో చాలా పెద్ద బాస్ జరిగింది కదా. సో నేను నిన్ననే చెప్పినాను, నాకు దీంట్లో ఎందుకో రఖేల్ రోడ్రిగస్ది మిస్టేక్ కనిపిస్తలేదు, మేబీ రెఫరీ మిస్టేక్ కావచ్చని నేను నిన్ననే చెప్పినాను. బట్ సోషల్ మీడియాలో చాలామంది రఖేల్ రోడ్రిగస్కి ఎక్రియడం స్టార్ట్ చేసినారు. బట్ రియాలిటీ ఏంటంటే ఫైనల్లీ ఈరోజు అన్ని సోర్సెస్ వాళ్ళు అప్డేట్ ఇచ్చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే, దీంట్లో మిస్టేక్ మన రఖేల్ రోడ్రిగస్ కాదు, దీంట్లో మిస్టేక్ మన రెఫరీది అంట. ఎందుకంటే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారము అసల్లో మన రఖేల్ రోడ్రిగస్ వచ్చి అటాక్ చేసిన తర్వాత లీ మోర్గన్కి అంటే ఇప్పుడు లీ మోర్గన్కి ఏం చేస్తారంటే మన రియా రిప్లీ పైన పడేస్తుంది అండ్ పిన్ అయిపోతుంది అనమాట. అంటే లీ మోర్గన్ గెలుస్తుంది మ్యాచ్లో ఓవర్ హెల్ప్ వల్ల, రఖేల్ రోడ్రిగస్ హెల్ప్ వల్ల. బట్ ఈ ప్లాన్స్ మొత్తం మన రెఫరీ కొంచెం ఖరాబ్ చేసిన, ఎందుకంటే రెఫరీ ముందే మొత్తం అయిపోయి రెఫరీకి చాలా క్లియర్లీ చూసినారు. సో అందుకే రెఫరీ ఏం చేసినారంటే మ్యాచ్ డిస్క్వాలిఫై చేసినారనమాట. బట్ ఏంటంటే మన రఖేల్ రోడ్రిగస్ ఆ
బెల్ సౌండ్ విన్న తర్వాత కొంచెం ఆ ప్లాన్ చేంజ్ అయింది కొంచెం అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుండే. బట్ చాలా మంది అర్థం చేసుకోలేదు. మన రకెల్ రోడ్రిగస్కి అంటే చాలా పెద్ద బాచ్ అయిపోయింది, చాలా పెద్ద బాచ్ చేసింది రకెల్ రోడ్రిగస్ అని ఎక్కిస్తున్నారు. బట్ రియాలిటీలో మిస్టేక్ ఏంటంటే మన రెఫరీ అనమాట. రెఫరీయే మ్యాచ్ డిస్క్వాలిఫై చేసిన, ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై కావద్దు, రెఫరీయే చేసినారనమాట. ఎందుకంటే అనుకోకుండా రెఫరీ అంతా చూసేసినారు. ఆ రెఫరీ చూసిన తర్వాత డిస్క్వాలిఫై కాకపోతే తర్వాత ఇంకా 100 క్వశ్చన్లు ఇలా పడతాయని రెఫరీ మ్యాచ్ని డిస్క్వాలిఫై చేసినారనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు నిన్న మన గోల్డ్బర్గ్ మన డబ్ల్యూడబ్ల్యూ మనకు కనిపించినప్పటి నుంచి గోల్డ్బర్గ్ పైన అయితే చాలా పిచ్చి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ నేను ఏమేమి రూమర్స్ వచ్చినాయో అవన్నీ నేను మీద నిన్ననే వీడియోస్లో షేర్ చేసినాను. బట్ ఇప్పుడు ఈరోజు ఇంకొక మంచి రూమర్ వచ్చాయన్నమాట. జస్ట్ ఇది ఒక రూమరే కానీ చెప్పలేమో, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సో రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో సామి జైన్ వర్సెస్ గుంథర్ మధ్యలో ఒక మ్యాచ్ ఉంది కదా ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. సో మేబీ ఆ మ్యాచ్ మధ్యలో ఒకవేళ మన గోల్డ్బర్గ్ వచ్చేస్తే అండ్ గోల్డ్బర్గ్ వచ్చి స్పియర్ ఇచ్చేస్తే మన గుంథర్కి, అండ్ దానివల్ల మన గుంథర్ ఓడిపోతే అండ్ సామి జైన్ న్యూ వరల్డ్ ఛాంపియన్ అయిపోతారు అనమాట. సో దాని తర్వాత సామి జైన్ ఫైట్ చేస్తారు క్రౌన్ జ్యూల్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్లో. అండ్ గుంథర్ ఫ్రీ ఉంటారు కదా, సో అందుకని గుంథర్ ఫైట్ చేస్తారు మన గోల్డ్బర్గ్తో. అంటే గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ మనకి మన క్రౌన్ జ్యూల్లోనే చూడకుండా దొరకచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అంటే దాని ఇంకా ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మన క్రౌన్ జ్యూల్ అంటే మన సౌదీ అరేబియా ప్రిన్స్ వీళ్ళందరూ ఏంటంటే మన లెజెండ్ సూపర్ స్టార్స్ చూడడం వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అందుకనే మన గోల్డ్బర్గ్ మనకి చాలా సౌదీ అరేబియా ప్రీమియర్ లైవర్స్ చాలా కనిపించింది రీసెంట్ టైంలో. సో అందుకని మేబీ ఈ రీజన్ కావచ్చు. అండ్ క్రౌన్ జ్యూల్ కంటే ముందు వచ్చినారు, క్రౌన్ జ్యూల్ కంటే ముందు కనిపించినారు గోల్డ్బర్గ్ అంటే, కానీ ఏమైనా కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ మీరే ఆలోచించండి, అంటే ఇప్పుడిప్పుడే గోల్డ్బర్గ్ కనిపించినారు అండ్ ఒకసారి గోల్డ్బర్గ్ వల్ల గుంథర్ ఓడిపోయి అండ్ దాని తర్వాత క్రౌన్ జ్యూల్ ఇలా మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోతే ఇది చాలా రష్ అయిపోతుంది కదా, అంటే చాలా రష్ అయిపోతుంది. మేబీ ఫ్యాన్స్ బ్యాక్ ఫైర్ అయినా అంటే మేబీ చెప్పలేం, ఫ్యాన్స్ మేబీ రివర్స్ కావచ్చు. సో అందుకని ఈ రూమర్ పైన కొంచెం డౌటే అనుకోండి, ఈ రూమర్ కొంచెం డౌటే అనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు క్రౌన్ జ్యూల్ అంటే గుర్తొచ్చి వీడొచ్చి మీ స్క్రీన్ పైన ఇది అఫీషియల్ పోస్టర్ అనమాట. అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్గా చెప్పినారు కదా, అంటే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచెస్ మనకి సౌదీ అరేబియా క్రౌన్ జ్యూల్లో చూడడానికి దొరుకుతాయని. సో అందుకని అఫీషియల్ పోస్టర్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ చాలా క్లియర్గా రాసినారు. సో ఇక్కడ మన ఛాంపియన్స్ మనకి చాలా క్లియర్లీ ఈ అఫీషియల్ పోస్టర్లో కనిపిస్తున్నారు. సో మీకు మన క్రౌన్ జ్యూల్ది అఫీషియల్ పోస్టర్ ఎట్లా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీలో చాలామంది అంటే మీరు జస్ట్ ఒక సబ్స్క్రైబర్ అంటే బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేద్దాం క్రౌన్ జ్యూవెల్కి, బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేద్దామని చాలా కామెంట్ వస్తుంది. సో చూడండి, అంటే ఇప్పుడే కాదు చేద్దాం, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం. బట్ ఇప్పుడు కొంచెం కష్టమే బిగ్ స్క్రీన్ ఈవెంట్. అండ్ ఎందుకు కష్టమని తర్వాత చెప్తాను మీకు. అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేద్దామన్నా అని. సో చేద్దాం ఇన్ ఫ్యూచర్లో బిగ్ స్క్రీన్ ఈవెంట్ కంపల్సరీ చేద్దాం. బట్ ఇప్పుడు అంటే ఈ క్రౌన్ జ్యూవెల్కి అయితే వద్దు, నెక్స్ట్ ఇయర్ చేద్దాం ఓకే. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన కోడీ రోడ్స్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ గురించి. నిన్న బ్యాడ్ బ్లడ్ అయిపోగానే చాలా హంగామా అయిపోయింది అనమాట బ్యాక్ స్టేజ్. అంటే వీళ్ళు పార్కింగ్ సైడ్ ఫైట్ చేసినారు, కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేసినారు కదా. సో చాలా పెద్ద హంగామా అయిపోయింది. అండ్ నేను మీ అందరికీ దాని ఇంకా రీజన్స్ అన్ని నిన్ననే షేర్ చేసినాను వీడియోస్లో, మీకు ఒకవేళ తెలియదు అంటే మీరు నిన్నటి వీడియోస్ చూడండి. బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఎంత స్మార్ట్లీ ఆన్సర్ ఇచ్చినారో చూడండి. అంటే ట్రిపుల్ హెచ్ అంటే మన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసినారనమాట. అండ్ ఈ ట్వీట్లో ఏమని రాసినారంటే మాకు తెలిసింది, అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే అవుట్ సైడ్ అక్కడ ఎరీనా అవుట్ సైడ్ ఏం జరిగిందో లాస్ట్ టైం మాకు తెలిసింది అనమాట. సో మేము చూసాం అసలు మ్యాటర్ ఏందో మేము కొంచెం ఇంటర్నల్లీ సాల్వ్ చేస్తామన్నట్టు ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆన్సర్ ఇచ్చానమాట, అంటే ట్వీట్ చేశానమాట. అండ్ ట్వీట్ పైన మీరు చూడండి అంటే 11 మిలియన్ పైన అంటే వ్యూస్ వచ్చినాయన్నమాట. ఇది మామూలు మాట కాదండి, మీరే ఆలోచించండి. ఒకవేళ ఆన్ టీవీలో హీల్ టర్న్ అంతా జరిగితే అంత హైప్ కాకపోతుండే అనమాట. అంటే ఉంటుంది బట్ ఆ లెవెల్లో కాదు. అంటే బ్యాక్ స్టేజ్ అసలు వీళ్ళు ఎందుకు ఫైట్ చేసినారు, అసలు అక్కడ ఏం జరిగింది, కెవిన్ ఓవెన్స్ ఎందుకు అటాక్ చేసినాడు అని ఫ్యాన్స్ మధ్యలో ఒకటి అదైపోయింది అనమాట. అసలు తెలుసుకోవాలని చాలా ఉంది ఫ్యాన్స్కి. సో ఇదంతా అసలు ఎందుకు జరిగింది నిన్న చెప్పినా కదా. సో ఇది అంతా ఏంటంటే మా గేమ్ ట్రిపుల్ హెచ్ ప్లాన్ చేసినారనమాట. ద గేమ్ ట్రిపుల్ హెచ్కి సోషల్ మీడియా కాలం బాగా తెలుసు. సో ఇప్పుడు ఏ టైప్లో ఆడుకోవాలో ఆ టైప్లో ఆడుకుంటున్నారనమాట. బట్ మనకి మెయిన్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఏ టైప్లో తీసుకెళ్తారో స్టోరీ లైన్ అదే చూడాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ అంటున్నారు, కానీ అంతలోనే కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ బి అయిపోయింది. సో ఇదే చూడాలి ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఏమవుతుందో. అండ్ మెయిన్ మన ర్యాండీ ఆర్టన్ రోల్ ఏముంటుందో అది చూడాలన్నమాట. మేబీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ బి కావచ్చు ఇన్ ఫ్యూచర్లో, మేమేం చెప్పలేము. లేదంటే ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ బి కావచ్చు. బట్ దానికంటే ముందు ర్యాండీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మేబీ చెప్పలేము అనమాట. ఎందుకంటే కోడి కొంచెం బిజీ ఉంటారు కదా క్రౌన్ జ్యూల్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్లో. సో అందుకని మేమేం చెప్పలేము అనుకుంటా. సో చూద్దాం, నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ అంతేకాదు బాస్, కోడి రోడ్స్ అంటే గుర్తొచ్చింది. కోడి రోడ్స్ వైఫ్
రీసెంట్లీయే రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేసింది బాస్. ఎస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ ఫోటో. అంటే కోడీ రోడ్స్ వైఫ్ ఏం చేసిందంటే రోమన్ రేన్స్ ఎంట్రీ అవుతున్నప్పుడు వి ద వన్ సైన్ చూపించింది అండ్ ఆ ఫోటోకి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అండ్ బాస్ మీకు తెలుసు అంటే ఇప్పుడు అంటే వీళ్ళ మధ్యలో అంత పడాలని అంటే ఇప్పుడు హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ వీళ్ళు ఫైట్ చేసినారు. ఓకే కోడీ అండ్ రోమన్ రేన్స్ హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా కనిపించినారు. బట్ రోమన్ రేన్స్ ఇంతకుముందే ఒక పెద్ద స్టేడియంలో వీళ్ళ మధ్యలో సెగ్మెంట్ జరిగినప్పుడే రోమన్ చాలా క్లియర్లీ చెప్పినారు, ఒక్కసారి ఇదంతా బ్లడ్ లైన్ కోలా అంటే ఇదంతా అయిపోగానే నేను కంపల్సరీ నీకోసం వస్తాను, నేను నా టైటిల్ కోసం వస్తానని చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ చెప్పినారు. అంటే వీళ్ళ మధ్య స్టిల్ ప్రాబ్లం ఉంది, కోడీ అండ్ రోమన్ మధ్యలో కంపల్సరీ స్టిల్ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. బట్ అంతలో అంటే దీని మధ్యలో మన కోడీ రోడ్స్ వైఫ్ అంటే ఎక్నాలెడ్జ్ చేయడం చూడొచ్చు అక్కడ ఇంకా అంటే ఇక్కడ క్లియర్లీ ఓటీసీ అని రాశారు. అంటే రోమన్ రేన్స్ ఎంట్రీ అవుతున్నప్పుడు రోమన్ రేన్స్ కంటే వి ద వన్ సైన్ చూపించినట్టే ఎక్నాలెడ్జ్ చేసేయన్నమాట. సో ఈ పోస్ట్ కింద అంటే ఫ్యాన్స్ చాలా రకరకాల రియాక్ట్ అవుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ కంపల్సరీ కోపం చేస్తాడు అనమాట, అసలు నువ్వు ఎందుకు ఎక్నాలెడ్జ్ చేస్తున్నావు, ఎందుకు ఇదంతా చేస్తావు అని ఈ టైప్లో కోడీ కొంచెం కోపం చేస్తాడు. జస్ట్ ఫన్ వేలో ఫ్యాన్స్ కొంచెం ఫన్ వేలో తీసుకున్నారన్నమాట. సో దీన్ని ఇప్పుడు మీరు ఏ టైప్లో తీసుకుంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పినాను, నేను ఎప్పుడో రసలమైన అయిపోగానే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ పైన ఒక వీడియో చేసినా అన్నమాట. నేను ఎప్పుడో 4-5 months బ్యాక్ చెప్పేసినాను, ఈ న్యూ బ్లడ్ లైన్కి అసలైన మాస్టర్ మైండ్, అసలైన ఈ న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్ షీఫ్ ఇంకెవరు కాదు ద రాక్ ఇదంతా ప్లాన్ చేస్తున్నారని నేను ముందే చెప్పినాను. ఓకే అండ్ రీసెంట్లీ ఏమైందంటే ద రాక్ రిటర్న్ చేసినప్పుడు సోలో సికోవా చాలా క్లియర్లీ అక్కడ ఫ్యాన్స్కో లేదంటే జేకబ్ ఫార్ట్ చాలా క్లియర్లీ చెప్తున్నారు అన్నమాట. చాలా క్లియర్లీ అక్కడ వినపడ్డది జేకబ్ ఫార్ట్కి లేదంటే ఫ్యాన్స్ అనుకుంటా మన సోలో సికో ఏమో చెప్తున్నా అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ ప్లాన్ అంట, అంటే ఇదంతా ఇలా ప్లాన్ అంట అండ్ ఇది ఒక ప్లాన్తో ఒక చిన్న పార్ట్ అన్నమాట, అంటే ప్లాన్ ప్రకారం మొత్తం జరుగుతుంది అన్నట్టు మన సోలో సికో చెప్పినారు. అండ్ ఇప్పుడు ఒక మొత్తం ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అంటే అసలు ప్లాన్ ఏంది అంటే ద రాక్ రావడము ఇదంతా ఒక మొత్తం ప్లాన్ అంట. సోలో సికో క్లియర్లీ చెప్పినారు, అక్కడ క్లియర్లీ రికార్డ్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే ఈ న్యూ బ్లడ్ లైన్ ఇంకల అసలైన మాస్టర్ మైండ్ ఇంకెవ్వరో కాదు ద రాక్ అన్నమాట. అండ్ మేబీ ద రాక్ ఇప్పుడు హై షీఫ్ కానికి ట్రై చేస్తా, అంటే సోలో సికో ట్రైబల్ షీఫ్ అండ్ ద రాక్ మేబీ నేను అసలైన ట్రైబల్ షీఫ్ అని చెప్తారు, లేదంటే నేను హై షీఫ్ని అని చెప్తారన్నమాట. సో ద రాక్ చాలా పెద్ద గేమ్ ఆడుతున్నారు బాస్, మహల్ మాట కాదు. అండ్ స్పెషల్ ఏంటంటే ద రాక్ చేతిలో చాలా ఎక్కువ క్రియేటివ్ కంట్రోల్ ఉంది. ద రాక్ డబ్ల్యూడబ్ల్యూ కంపెనీకి ఒక టైప్లో బాస్ అన్నమాట, మీకు తెలుసు అంటే కొన్ని షేర్స్ కొనుక్కున్నారన్నమాట ద రాక్. సో ఇప్పుడు చాలా కంట్రోల్ ఉందన్నమాట ద రాక్ దగ్గర. సో ఇప్పుడు ద రాక్ ఏమైనా చేస్తారంట, అంటే ద రాక్ ఇప్పుడు హీల్లో ఉన్నారు, అది బి ఓపెన్లీ చేస్తారన్నమాట. అంటే మీరు ఏమైనా అనుకున్నా అవును నాకు నచ్చింది నేను చేస్తున్నాను, అవును నాకు ఇష్టమైన నేను చేస్తున్నాను అన్నట్టు ఈ టైప్లో చేస్తారంట. అంటే ఫ్యాన్స్కి ఓపెన్గా చెప్తారంట, అవును నేను చేస్తున్నాను నేనే చేసినా అని చెప్తారంట. ఎందుకంటే ద రాక్ ఇంతకుముందే రసల్మేనియా టైంలో కొంచెం జబర్దస్త్గా హీల్గా కనిపించినారు అండ్ ఇప్పుడు ఈసారి ఈ హీల్ మామూలుగా ఉండనమాట. అండ్ ఈ న్యూ బ్లడ్ లైన్కి అసలైన మాస్టర్ మైండ్ మొత్తం క్రియేషన్ ఇంకెవరో కాదు ద రాక్. అండ్ ద రాక్ ఫస్ట్ కొంచెం అంటే నటిస్తారన్నమాట, అంటే నాకేం తెలియదని మేబీ చెప్పొచ్చు. అండ్ ఒకటిసారి నేనే అసలైన మాస్టర్ మైండ్ అని చెప్తారు, లేదంటే ద రాక్ మొత్తం స్టోరీ అక్కడ క్లియర్లీ రివీల్ చేస్తారన్నమాట. సో చాలా ఉంది బాస్, ఇంకా ముందు ఇంకా చాలా ఉందన్నమాట మన న్యూ బ్లడ్ లైన్ ఒరిజినల్ బ్లడ్ లైన్లో ఇంకా చాలా జరగబోతుంది. అండ్ నిన్న మీలో చాలామంది నాకు కామెంట్స్లో ఒక్క క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ద రాక్ రిటర్న్ చేసినప్పుడు 1, 2, 3 అని కౌంట్ చేసినాడు అండ్ వెళ్ళిపోయింది బ్యాక్ స్టేజ్. సో ఈ 1, 2, 3 అసలు ఎందుకు కౌంట్ చేసింది, దీని ఇంకా ఏదో మీనింగ్ ఉండొచ్చు కదా, అంటే వితౌట్ ఎనీ రీజన్, అంటే ఎలాంటి రీజన్ లేకుండా ద రాక్ 1, 2, 3 అని ఎందుకు కౌంట్ చేస్తాడు, దీని ఇంకా ఏదో ఉంది అని మీరు చాలామంది నా కామెంట్స్లో అడిగినారు. సో చూడండి నేను దీని గురించి కొంచెం కనుక్కుంటే నాకు అంటే క్లియర్గా అప్డేట్ అయితే రాలేదు, బట్ రూమర్స్ వచ్చినాయి అనమాట దీని ఇంకా, అంటే మేబీ కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఆ రూమర్స్ ఏంటంటే రూమర్స్ అంటే దీన్ని మీరు ఒక టైప్లో ఫ్యాన్స్ థియరీ అనుకోండి, ఎందుకంటే కొంచెం మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ద రాక్ 1, 2, 3 అని కౌంట్ చేసింది కదా. సో దానికి రీజన్ ఏంటంటే ముందు నాకు ఓన్లీ కోడీ రోడ్స్తో ప్రాబ్లం ఉండే, బట్ ఇప్పుడు రోమన్ రేన్స్ అండ్ జిమీ ఊసోతో, అంటే ఇప్పుడు నాకు ముగ్గురితో ప్రాబ్లం ఉంది. ఒకటేమో కోడీ, సెకండ్ ఏమో రోమన్, థర్డ్ ఏమో జిమీ. అర్థమైందా మీకు, అంటే ఫస్ట్ నాకు అంటే కోడీ రోడ్స్తోనే ప్రాబ్లం ఉండే, బట్ ఇప్పుడు కోడీతో పాటు రోమన్తో పాటు జిమీ అంటే మీ ముగ్గురితో ప్రాబ్లం ఉందని 1, 2, 3 కౌంట్ చేసిండు అని ఈ టైప్లో మనకి కొంచెం అప్డేట్ వస్తున్నాయన్నమాట, రూమర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, రాక్ వర్సెస్ కోడీ వర్సెస్
రోమన్ అనేమాట. సో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ హింట్ కావచ్చు అది, ఎందుకంటే ఇంతకుముందు నాకు ఓన్లీ కోడితో ప్రాబ్లం ఉండే రోమన్, బట్ ఇప్పుడు నాకు నీతో ప్రాబ్లం. ఎందుకంటే నువ్వెందుకు చేయగలిపినావు కోడి రోడ్స్, నువ్వెందుకు కోడి రోడ్స్తో కలిసి యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినావు అని ద రాక్ కంపల్సరీ కోపం చూపిస్తారు. సో అందుకనే 1, 2, 3 అంకెల మీనింగ్ ఏంటంటే ముందు కోడితో ఫైట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇది మ్యాచ్ మేబీ ఒక ట్రిపుల్ థ్రెట్ కావచ్చు అన్నట్టు 1, 2, 3 అని ఇక్కడ కౌంట్ చేసినా. లేదంటే ముందు ఓన్లీ కోడితో ప్రాబ్లం ఉండే, బట్ ఇప్పుడు రోమన్ నాకు నీతో ప్రాబ్లం అండ్ జిమ్మితో ప్రాబ్లం అని ఒక టైంలో 1, 2, 3 కౌంట్ చేసిన అనమాట. సో ప్రెజెంట్ కోసం అయితే ఈ టైప్లో కొన్ని రూమర్స్ వస్తున్నాయి, ఫ్యాన్స్ థియరీ అనమాట ఇది. సో ఇప్పుడు నాకు దీనిపైన ఇంకేమైనా అప్డేట్స్, ఇంకేమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. బట్ మీకేమనిపిస్తుంది అంటే నిజంగానే ఇదే కరెక్టా అంటే ముందు కోడితో ప్రాబ్లం ఉండే, బట్ ఇప్పుడు రోమన్ అండ్ జిమి అని 1, 2, 3 కాంపిటీషన్ లేదా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ హింట్ ఇచ్చేసినారు ఏంది ఇన్ ఫ్యూచర్లో కాకపోయి ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ హింట్ ఇచ్చేసినారు అనుకుంటాం. మేము చెప్పలేము. ఇంతకుముందు కోడి రోడ్స్వి ఒక పోడ్కాస్ట్ వచ్చి క్లియర్లీ చెప్పినారు నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ అందరూ అనుకున్నట్టు కాదనమాట, ఇంకా డిఫరెంట్ ఇంకా జబర్దస్త్గా ఉంటుందని కోడివి హింట్ ఇచ్చినారు. సో మేబీ ద రాక్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ హింట్ ఇచ్చినారా, దీని ఇంకా అసలు మీకేమనిపిస్తుందో మీ థియరీ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఈరోజు కొన్ని సోర్సెస్ వాళ్ళు సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తున్నారు, పాల్ హేమన్ ఎంకెళ్ళి ఉండే అనమాట. పాల్ హేమన్ మొత్తం రోమన్ రైన్స్ స్టోరీ లైన్లో మొత్తం ఇన్వాల్వ్ ఉండే అని చాలామంది అప్డేట్ ఇస్తున్నారు. బట్ నేను మీద నిన్ననే అప్డేట్ ఇచ్చేసినాను. పాల్ హేమన్ ఒక ఫోటో చూపించినాను. పాల్ హేమన్ నిన్ననే అంటే మన రోమన్ రైన్స్తో పాటు ఉండే అనమాట. బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ ఉన్నారు, రోమన్ రైన్స్తో కలిసి వచ్చినారు. రోమన్ రైన్స్ స్టోరీ లైన్లో మొత్తము మన పాల్ హేమన్ ఇన్వాల్వ్ ఉన్నారు. ఎస్ ఇది నిజము. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఆన్ టీవీలో చూపిస్తలేదు, బట్ బ్యాక్ స్టేజ్ మొత్తము రోమన్ రైన్స్తో కలిసే ఉంటున్నారు అనమాట. మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ కలిసే ఉంటున్నారు. అండ్ నాకు ఇంకా అంటే ఇప్పుడు ఆన్ టీవీలో ఎప్పుడు కనిపిస్తుంది దానిపైన నాకు అప్డేట్ రాగానే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ ఉండే నేను మీ అందరితో షేర్ చేసినాను. సో ఈ అప్డేట్స్ మీకు ఎట్లా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.